1986 నుండి 40 సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి కోట గురుకులం ఈ రోజున తన ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదంలో పడింది. ఎంతోమంది మేధావులను ఐఏఎస్ ఆఫీసర్లను సైతం అందించినటువంటి కోట గురుకులం ఈ రోజున పూర్తిగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. ప్రభుత్వం ఈ రోజున పెద్ద ఎత్తున తీసుకొచ్చినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల పేరిట రాష్ట్రంలో 3 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా అది కోట గురుకులాన్ని మింగేస్తా ఉంది. ఏదైతే కోట పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రభుత్వ భూముల్లో దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి ఒక మంచి ఎడ్యుకేషనల్ సెంటర్ తయారవుతుంది. పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి కోట గురుకులం 300 మంది విద్యార్థులకు విశిష్టమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి విద్యను అందించేటువంటి పేరుతో పేద విద్యార్థుల కడుపు కొడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఏదేమైనా కోట గురుకులాన్ని యథావిధిగా కొనసాగించేలా, పేద విద్యార్థుల కడుపు కొట్టకుండగా పేద విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా సదుపాయాలు, ఉచిత సదుపాయాలు కల్పించేటువంటి విధంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలని, వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడతా ఉన్నారు.